ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నన్ను తలుచుకుని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలను తాకు. నీ మనసులో మెదిలేటటువంటి ప్రశ్నకు ఇప్పుడే ఈ క్షణమే నేను ఒక మంచి సమాధానం అయితే ఇస్తాను. అలాగే నీవు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానికి తగినటువంటి సమాధానం చెబుతానంటున్నారు. బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువుగారు పవన్ నంబూదిరి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, నీవు నాతో మాట్లాడాలని చెప్పి చాలా కుతూహలంగా ఉన్నావు కదా. ఈరోజు మంచి సందేశాన్ని నీకు చెప్పబోతున్నాను. నీవు ఏదో ఒక వస్తువునో లేదంటే ఏదో బంధాన్నో మొత్తానికి ఏదో కానీ పోగొట్టుకొని చాలా బాధపడుతున్నావు కదూ. ఆ పోగొట్టుకున్నటువంటి వస్తువు కానీ, ఉద్యోగం కానీ, లేదంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నానని చెప్పి బాధపడుతున్నావో అది డబ్బులైనా కానీ, నీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కానీ, ఇలా ఏదైనా కానీ నువ్వు ఏదైతే నీ నుండి దూరమైందని చెప్పి బాధపడుతున్నావో అది తప్పకుండా నీ చేతికి వచ్చే విధంగా చేస్తాను. అలాగే అసలు బాబా ఇలా ఎందుకు చెప్తున్నాడో బాబాగారి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామండి. బిడ్డ, నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు రేపు సాయంత్రానికి నేను చేరుకునేలా చేస్తాను. దాని ద్వారా నీ పెదవులపై చిరునవ్వు తప్పకుండా వికసిస్తుంది. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో నన్ను చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నావు బాబా అని చెప్పి నువ్వు చాలా బాధపడుతూ నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అలాగే నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మరలా నీకు నీ కళ్ళ ముందే ఉండేలా చేస్తాను. జాగ్రత్తగా నేను చెప్పే మాటలను కాసేపు ఆలకిస్తే నీకే అర్థమవుతుంది. నువ్వు కోరుకున్నటువంటి అందమైనటువంటి జీవితంతో పాటుగా కేవలం నీ కోసం కావలసినటువంటి, అంటే నీకేదైతే నువ్వు నన్ను అడిగావో అవన్నీ స్వయంగా ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అప్పగిస్తాను. ఎందుకంటే ఒక తండ్రిగా నేను నీకు ఇవ్వడం అది నా బాధ్యత. కాబట్టి నువ్వు అడిగినవన్నీ కూడా తప్పకుండా ఇస్తాను. నువ్వే నన్ను అర్థం చేసుకోలేక ఆలస్యమైందని చెప్పి బాధ పెడుతూ ఉన్నావు, కానీ నా మనసును నువ్వు మాత్రం నా మాటలను అర్థం చేసుకోలేకపోతున్నావు. సమయం అనేది గడుస్తున్న కొద్దీ ఆందోళన అనేది నీలో అధికమైపోతుంది. కాబట్టి నేను అర్థం చేసుకోగలను. అయితే బిడ్డ, ఏమీ కూడా నువ్వు కంగారు పడనవసరం లేదమ్మా. సమయానికి నీకు అన్నీ కూడా అందేలా చేస్తాను. నువ్వు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకోను. ధైర్యంగా ఉండు. నేను నీ తండ్రిని, నీ తండ్రి స్థానంలో ఉన్నాను కదా. నిన్ను భయపెడతానా, బాధ పెడతానా? నువ్వు నిశ్చితంగా ఉండు, ప్రశాంతంగా అలా కూర్చొని చూస్తూ ఉండు. అన్నీ నువ్వు కోరుకున్న విధంగా నీకు అన్నీ కూడా నేను చక్కబెడతాను. అలాగే ఏదైనా కానీ నీ మనసులో ఒకటి గట్టిగా అనుకొని ఉండు. మనస్ఫూర్తిగా ఆ పనిని ఎలా జరగకుండా ఉంటుందో నేను చూస్తాను. ఆ పని పూర్తయ్యేలా చేస్తాను. నాకు అది కావాలి బాబా అని నువ్వు అడిగినటువంటి రోజే నీకు అది తప్పకుండా అందివ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మర్చిపోవద్దు. కానీ ఏంటంటే కొన్ని కర్మ ఫలితాల వలన, నువ్వు చేసుకున్నటువంటి చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ, అలాగే నీకు దక్కవలసినవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయే తప్ప నీకు అది తప్పకుండా అందివ్వకూడదనేది నా ఊహ కాదు. కొన్ని దూరం అవుతుంటాయి. అది బాధపడవలసినటువంటి క్షణమే అయినప్పటికీ కొంచెం నువ్వు ఓర్చుకోవాలి. ఇక నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయి నీ కళ నెరవేరబోతుంది. చూడు, ఈ పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయో నీ జీవితం కూడా ముందు ముందు రోజుల్లో అంతే అందంగా ఉంటాయి. అన్నీ కూడా నేను నీకు దగ్గర చేరుస్తాను. ఆశ్చర్యపోయేటటువంటి సమయం అనేది నీ ముందుంచుతాను. చూడు, మరికొద్ది నెలల్లోనే నువ్వు కలలు కంటున్నటువంటి జీవితాన్ని నువ్వు గడిపేలా తప్పకుండా నేను చేస్తాను. నీ బాబా ఎప్పుడూ నీ జీవితంలో రాసి పెట్టేశాడు. ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఒక్క విషయం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకో. అదేమిటి అంటే, కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది. అదే ఒక్కసారిగా అందనంత ఎత్తుకు పైకి ఎదిగిన వారికి ఎలా ఉంటుందో తెలుసా? ఎంతో అహంకారంతో నిండి ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా అలా ఉండలేదు. అలా నువ్వు ఉండను కూడా వద్దు. మరీ చెబుతున్నాను, మరలా గుర్తు చేస్తున్నాను. నీకు
ఏమి ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు నువ్వు ఒకేలా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో రేపటి రోజున కూడా ఒక్కసారిగా అందనంత ఎత్తుకు నువ్వు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ముందుగా నీ బాబా నీకు ఒక సూచన కూడా ఇవ్వబోతున్నాడు. అలా నువ్వు ఒక మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, నువ్వు ఎంత అనే అహంకారం మాత్రం నీ ఎదుటి వ్యక్తిలో రాకుండా నీకు ముందుగానే నేను ఒక సూచన తెలియజేస్తున్నాను. అసలు ఆ పేరు కూడా నీకు అస్సలు రాకూడదు. ఎప్పుడూ కూడా సమాజంలో నువ్వు సంతోషంగా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. నీకెంత కోపం ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనలు మాత్రం అసలు బయటకు చెప్పుకోకుండా, ఎవరికీ కూడా వ్యక్తపరచకుండా నీలో నువ్వే దిగమింగుకుంటూ నీ కోపాన్ని కాస్త తగ్గించుకో. నీ గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయేటటువంటి క్షణాన్ని తెచ్చుకోవద్దు. ఇక నువ్వు కొత్త ఆరంభంలోకి అడుగు పెట్టబోతున్నావనే చెప్పాలి. నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, లేదంటే ఏదైనా ఆదాయ మార్గాలు రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉండవచ్చు. ఇలా నువ్వు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నీకు మంచి అనుభూతినైతే ఇచ్చేలా చేస్తాను. కొన్ని సంబంధాలు మాత్రం పుట్టుకతో రాబోతున్నాయి. అవి పుట్టుకతో వస్తాయి కూడాను. మరికొన్ని పుట్టుకతో వస్తాయి. కొంతమంది జీవితంలో ఏంటంటే కొన్ని సంబంధాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. అయితే మనిద్దరి బంధం కూడా పుట్టుకతోనే ప్రారంభమై ఉంటుంది. కాబట్టే నువ్వు ఈ సాయిని అంతగా దగ్గర చేసుకున్నావు. చూడు, ఇక నా బిడ్డల జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంచబోతున్నాను. నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను. మీరు చేసేటటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ, నమ్మకం ఇవన్నీ కూడా ఏర్పడేలా చేస్తాను. గుర్తుపెట్టుకో బిడ్డ, నమ్మిన వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచిగా చేస్తాడు, కొన్నంత అండగా ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టంత నీడగా స్వచ్ఛంగా నువ్వు ఆ భగవంతుని ఎంతగా అయితే ప్రేమిస్తావో ఆ అండా నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ అలాగే ఎలాంటి చెడు శక్తులు కానీ ఏమీ చేయలేవు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. దైవాన్ని ప్రతి క్షణం కూడా స్మరించుకుంటూ ఉండు. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండు. ఇక నువ్వు చేతనైనంత సహాయాన్ని చేస్తూ ఉండు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. భారం నాపై వేస్తావు కదా, నిశ్చితంగా ఉండు. జీవితం పట్ల నువ్వు చూపించేటటువంటి నీకు కల్పించినటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. అంతే నువ్వు చేసేటటువంటి పని. అంతకుమించి ఇక ఏది ఉండదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో, తెలుసుకో. మరొక మాట, నువ్వు అవసరమే లేదని చెప్పి అనుకున్న వాళ్లకు నువ్వే అవసరం అనేలా చేస్తుంది ఈ కాలం. కాబట్టి ఏదైనా కానీ కాస్తంత ఓపికగా ఎదురు చూస్తూ ఉండు. ఎవరైతే నువ్వు అవసరం లేదని చెప్పి నీ నుండి దూరమైపోయి విర్రవీగారో, అలాగే ఎవరైతే నిన్ను దూరం పెట్టారో మరలా వారే తిరిగి నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. కాలం అలా చేస్తుంది. కాబట్టి ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఇక ఏమీ కూడా నువ్వు చేయవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. ఎవరిపైనా కూడా పగ ప్రతీకారాలు తీర్చుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఇక చివరిగా ఒక మాట గుర్తుంచుకో. నీకు రావాల్సింది నువ్వు దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, నీ సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండూ కూడా ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ చూడు బిడ్డ, అది రేపటికి నీ పతనానికి, నీ జీవితానికి పునాదులు కావని చెప్పి తెలుసుకో. ఆ రోజు తప్పకుండా నీకు కేవలం ఒక్కటంటే ఒక్కరోజు మాత్రమే వస్తుంది. ఆ ఒక్కరోజును నువ్వు మర్చిపోలేని విధంగా కాలం నీకు బహుమానం ఇస్తుంది. అలా ఎవరైతే ఇప్పుడు కాలదన్నారో అలాంటి వారు కూడా ఇప్పుడు, అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా వర్తిస్తాయి. వారికి కావాల్సింది మొత్తం పూర్తిగా దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు. వారి సంతోషం కోసం అమాంతం నిన్ను పెట్టి ఆ క్షణం వారు సంతోషించారు. ఆ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ వారి జీవితానికి పతనాలకు కూడా కారణం పునాది వాళ్లే వేసుకున్నటువంటి క్షణం అనేది తెలుసుకొని వస్తారు. అలా తెలిసిన రోజు మాత్రం ఒక్కటైతే ఖచ్చితంగా వారికి జ్ఞాపకం వస్తారు. అది మీరే. మిమ్మల్ని బాధపెట్టి వారు కూడా ఏ విధంగా నరకాన్ని చూస్తున్నారో తెలుసుకుంటారు. అసలు నువ్వు బాబా గురించి నువ్వు ఏదేదో ఆలోచించి సంతోషంగా ఆనందంగా ఉండక జీవితంలో నీకు జరగలేనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండక వాళ్ళ గురించి వీళ్ళ గురించి పగా ప్రతీకారాలంటూ ఏమీ పెట్టుకోవద్దు.
నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను తప్పకుండా ఇస్తాను. నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఈ సాయి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.